ఖమ్మం జిల్లా వైరా మండలం కేజీ సిరిపురం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం చూపుడు వేలు ముక్కును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘం నాయకులు కార్యకర్తలు డిమాండ్ చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘం నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం బాధాకరమని అన్నారు. ఈ సందర్భంగా విగ్రహానికి పాలాభిషేకం చేసి అంబేద్కర్కు నివాళులర్పించారు. సంఘటనా స్థలాన్ని వైరా ఎస్ఐ పి రామారావు పరిశీలించి కేసు నమోదు చేశారు. ఈరోజు వైరా నియోజకవర్గంలోని ఎస్టీ నియోజకవర్గంలోని నియోజకవర్గ హెడ్ క్వార్టర్కి ఆమడు దూరంలో ఉన్నటువంటి కేజీ సిరిపురం గ్రామంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన పరిస్థితి ఇలా ఈ సిరిపురం గ్రామం వైరా మండలంలో ఉన్నది. ఈ ఘటనకి కారణమైనటువంటి దోషులని పెద్ద ఎత్తున ఎమ్మెల్యే గారు సీరియస్ గా తీసుకొని ఇక్కడ పోలీసు పెద్దలందరికీ తెలియజేసి విచారణ జరిపి ఆ దుర్మార్గులపై ఆ వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఇక్కడున్న అధికార యంత్రాంగాన్ని ప్రజాప్రతినిధుల్ని ఎమ్మెల్యే గారిని మేము బహుజన ఐక్యవేది తరపున బహుజన సమాజ్ పార్టీ తరపున బీఎస్పీ తరపున వేడుకుంటున్నాం. అదే విధంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు ఏదైతే ఉన్నాయో, మహానీయుల యొక్క విగ్రహాలు ఏదైతే ఉన్నాయో వాటికి రక్షణ కల్పించి ఏ ఒక్క వ్యక్తి ఏ ఒక్క సంఘ విద్రోహ శక్తి కూడా ఆ విగ్రహాలు జోరిపోకుండా కఠినమైన చర్యలు తీసుకునే విధంగా చేపట్టాలని కోరుకుంటున్నాము. అదే విధంగా గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీల సెంటర్లల్లో సీసీ కెమెరాలో ఉండి ఆ సీసీ కెమెరాల పర్యవేక్షణలోని కొన్ని ముఖ్యమైన విషయాలు ఉంచాలని. ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం ఆరికాయపాడు గ్రామంలో పొలంలో ట్రాక్టర్ దున్నుతుండగా సరదాగా ట్రాక్టర్పై కూర్చున్న జగదీష్ అనే బాలుడు